స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన ఈ పరిశుద్ధ దినాన ఈ ఆరాధనలో మరి అవకాశాన్ని కలుగు చేసిన దేవునికి, అలాగే దైవజనులు రెవరెండ్ గారికి, అమ్మగారికి నేను వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రేమ చాలా గొప్పది. నేను ఈ ప్రాంతంలో దరిదాపు 12 సంవత్సరాలు పనిచేశా. బేతపూడి, అలాగే స్టోటపురం, వేటపాలెం చేశాను. కాబట్టి అప్పుడు నేను చేసేటప్పుడు ఇక్కడ ఏమీ లేవు, ఒక ఇల్లు లేదు, మందిరం లేదు. రావాలంటేనే కొంచెం నైట్ సమయంలో భయపడుతూ ఉండేవాళ్ళం. ఎందుకంటే కొన్ని అవాంఛనీయమైన కార్యాలు కూడా ఈ ప్రాంతంలో జరుగుతూ ఉండేవి. మరి దైవజనులు ఈ ప్రాంతాన్ని దేవుడు ప్రేమించి దైవజనుల ద్వారా మరి చక్కటి మందిరాన్ని, తర్వాత ఈ ప్రాంత అభివృద్ధిలో సహాయం చేసి మరి ఇక్కడున్న ప్రతి విధమైన వాటన్నిటినీ దూరపరచారు. కాబట్టి ఈ దేవుని బిడ్డలారా, మనందరికీ, మన కుటుంబాలకి కలుగు చేయాలి దేవుడు. చాలా చక్కటి పాట పాడారు, దేవుణ్ణి మహిమపరిచారు. ప్రేమ, కలవరి ప్రేమ, సిలువ ప్రేమ చాలా గొప్పది, దేవుని ప్రేమ. కాబట్టి దేవుని ప్రేమ చాలా విలువైనది, నమ్మకమైనది, శ్రేష్టమైనది. దేవుని ప్రేమ బలమైనటువంటిది. కాబట్టి ఈ బైబిల్ కూడా మనకు చెప్పేది ఏంటంటే, దేవుని ప్రేమే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవములోనికి వెళతారని యోహాను మనం 3:16 చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని ప్రేమ చాలా విలువైనది, బలమైనది, శక్తివంతమైనది. అలాంటి ప్రేమను కలిగినటువంటి మనము, అలాంటి ప్రేమను రుచి చూసిన మనము నిజంగా మనం ఎంత ధన్యులు అండి. ఆ ప్రేమామయుడు, ఆ ప్రేమ మన పట్ల చూపి ఆయన మనల్ని దీవించారు. కాబట్టి ఆ దీవెన ఈ స్థలంలో ఉంది. ప్రతి నెల ప్రియులారా, తర్వాత ప్రతిరోజు ఇక్కడ అభివృద్ధి చెందుతున్న బిడ్డలున్నారు, ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. నేను చాలా సంతోషపడుతున్నా ఇక్కడ ఇల్లు నిర్మించుకున్నందుకు. కాబట్టి మరి ఈ ప్రాంతాన్ని దేవుడు దీవించి బలపరిచి చక్కగా దైవజనుల ద్వారా నడిపిస్తూ ఉన్నారు. ఇంకా ఈ ప్రాంతం అభివృద్ధి చెందిద్ది తప్పకుండా. ఇంకా 4-5 సంవత్సరాల్లో ఈ ప్రాంతం అభివృద్ధి చెందిద్ది. తర్వాత మందిరం కూడా దేవుని బిడ్డలారా నిండుతుంది. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మరి సమయంలో ఈ అవకాశాన్ని ఇచ్చిన దైవజనులకి నేను వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యము ప్రియులారా ఏం చెప్తుందంటే, పరమగీతములు 4వ అధ్యాయము 2వ వచనములో ఏమని వ్రాయబడిందంటే, నీ పలు వరస కత్తెర వేయబడి ఉన్నది. చాలు నీ పలు వరస కత్తెర వేయబడి ఉన్నది. ఇది మనందరికీ తెలిసినటువంటిది, ఇదే కొత్త ఏం కాదు. అంతకుముందు ఒకరోజు నేను మాట్లాడాను, జలము రాళ్లను అరగదీయును, భూమి మీద ఉన్న
దుమ్ము ధూళిని కొట్టుకొని పోచేయును అనే 4 మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. కాబట్టి ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తూ, మరి ఈ పలు వరస కత్తెర వేయబడి ఉంది. ఇది పరమగీతాలు మహాజ్ఞాని సొలొమోను రాశారు. ఆయన చాలా మంచి భక్తుడు, భక్తిలో పెరిగాడు, భక్తిలో జీవించాడు. తర్వాత ఆయన జీవితంలో మరి ఎక్కువ మంది భార్యలను చేసుకోవటం ద్వారా, అన్ని జనులను చేసుకోవటం ద్వారా చివరికి దేవుని నుండి తప్పిపోయి భ్రష్టుడైపోయాడు. కాబట్టి అలాంటి గొప్ప మహానుభావుడు చెప్తున్నాడు, నీ పలు వరస కత్తెర వేయబడి ఉంది. ఎక్కడుంది పలు వరస? ఎక్కడ ఉంది పలు వరస? చెప్పండి, మాట్లాడండి. ఎక్కడుంది పలు వరస? పలు వరస దేవుడు మానవునికి కొన్ని అవయవాలు ఇచ్చాడు. కాళ్ళు, చేతులు, ఉదరము, తలభాగము, కళ్ళు, చెవులు, పళ్ళు అన్నీ ఇచ్చాడు. అన్నీ కలుగు చేసి ఏది ఎక్కడ ఉంటే బాగుంటుందో ఆ స్థలంలో ఆయన పెట్టాడు. అందుకనే మనం మనుషులను చూస్తూ ఉంటే చాలా ముచ్చట పడతాం. ఏ చేతి పని ఆ చెయ్యి చేస్తూ ఉంటుంది. ఒక కాలుండి ఒక కాలు లేకపోతే నడవలేము. లేదా నోరుండి మనం దేవుని బిడ్డలారా ఆ నోటిలో ఉన్న పళ్ళు ఏదైనా తినాలంటే ఆ పళ్ళు లేకపోతే తినలేము. అలాగే కొన్ని అవయవాలు దేని పని అవి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాయి. కాబట్టి పలు వరుస కూడా దేవుడు ఎక్కడ పెట్టాడు అంటే మనిషి నోటిలో పెట్టాడు. బాగా అర్థం చేసుకోండి. నోటిలో పెట్టాడు. నోటిలో ఎక్కడ పెట్టాడు? పైన ఒక వరుస పెట్టాడు, క్రింది భాగములో ఒక వరుస పెట్టాడు, 2 వరుసలు పెట్టాడు. వరుసకు వచ్చి 16 పళ్ళను అమర్చాడు. కాబట్టి 2 వరుసల మీద ప్రియులారా 32 పళ్ళు నోటిలో పెట్టాడు. ఈ 32 పళ్ళు ద్వారా మనం ఏదైనా తినగలుగుతున్నాం, నమలగలుగుతున్నాం, జీర్ణం చేసుకోగలుగుతున్నాం. కాబట్టి బయటికి వెళ్ళేది, బయటికి శక్తినిచ్చేది, శక్తిని మనం పొందుతూ ఉన్నాం. వాటి పనులు అవి చేసుకుంటూ ఉన్నాయి ప్రియులారా. కానీ ఇవన్నీ మనం కాలక్రమంలో చూస్తున్నాం. ప్రతిరోజు వాటి ఫలితాలు అనుభవిస్తున్నాం. వాటి పనులు అవి చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాం. కానీ ఎప్పుడైనా ఈ పళ్ళను గురించి మనం థింక్ చేసామా? ఆలోచన చేసామా? ఏంటి, ఈ పళ్ళు 2 గుణాలు కలిగి ఉన్నాయి. 2 గుణాలు కలిగి ఉన్నాయి. ఏమిటి ఆ గుణం? పైన ఒక వరుస ఉంది, క్రింద ఒక వరుస ఉంది. కాబట్టి ఈ 2 వరుసలు 2 గుణాలు కలిగి ఉన్నాయి. ఏమిటి ఆ గుణం అని అంటే, క్రింద ఉన్న పళ్ళ వరుస కదులుతూ ఉంటుంది, పైన ఉన్న వరుస కదలకుండా స్థిరంగా ఉంటుంది. ఒకటి కదులుతుంది, 2 కదలకుండా ఉంటూ ఉంది. కాబట్టి ఆ 2 మనం ఏదన్నా తినాలన్నా, మాట్లాడాలన్నా, లేదా ఏదన్నా చెయ్యాలన్నా ఆ పై వరుస మాత్రం అది అలాగే ఉంటుంది. దేవుడు ఎట్లా పెట్టాడో అలాగే ఉంటుంది. కానీ క్రింది వరుస మాత్రం క్రిందకి పైకి, క్రిందకి పైకి
కదులుతూ ఉంటుంది. బైబిల్లో ఇద్దరు మనుషులు ఉన్నారు. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 47వ వచనం చదువుకుందాం. 15:47. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు, ప్రియులారా, ఇక్కడ ఇద్దరు మనుషులు కనబడుతూ ఉన్నారు. పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఆ ఇద్దరు మనుషులు ఎవరు అనంటే, ఒక అతను పర సంబంధి, ఇంకొక అతను భూ సంబంధి. ఒక అతను భూ సంబంధి, ఇంకొక అతను పర సంబంధి. కాబట్టి ఇద్దరు మనుషులు కనిపిస్తూ ఉన్నారు. మనము దేనికి సంబంధించిన వాళ్ళం? దేనికి సంబంధించిన వాళ్ళం? భూమి మీద ఉన్నాం కాబట్టి మనం భూమికి సంబంధించిన వాళ్ళం. భూమి మీద ఉంటున్నాం, భూమి మీద జీవిస్తూ ఉన్నాం. ఈ భూమి మీద ఏది చేయాలంటే అది చేస్తూ ఉన్నాం. కాబట్టి భూ సంబంధులు మనం. ఎందుకు భూ సంబంధులు అంటే, ఆదికాండం 2:7 వచనానికి వచ్చేటప్పటికి నరుడు దేవుడు ఏం చేశాడంటే, మట్టిని తీసుకొని బొమ్మను చేసి ఆ నాసికా రంధ్రాలలో తన జీవ ఆత్మను ఊదాడు. ఆ మట్టి బొమ్మ జీవించే మనుష్యుడయ్యాడు. కాబట్టి ఈ మనిషి మట్టి సంబంధి కాబట్టి, మట్టి మనుషుడు కాబట్టి మనం ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నాం. భూమి మీద జీవిస్తూ మనం ఆ పరలోక సంబంధమైనటువంటి ఆ ఆధిక్యతను పొందాలని ప్రయాసపడుతున్నాం. ఎంతో మనం దేవునిలో జీవించి ఆ భాగ్యాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి భూమి మీద ఉన్న మనము మన గురించి ఆలోచన చేస్తే, ప్రియులారా, మనం దేనికి సంబంధించి ఉన్నాం? ఈ 2 పలు వరుసలకు అనేది చూస్తే మనం క్రింది వరుసకు సంబంధించి ఉన్నాం. క్రింది వరుసకు. ఎందుకు? దీని గుణం ఏంటి? నేను ముందు చెప్పాను, ఇది కదిలేటువంటిది. మనం మాట్లాడినా, హల్లెలూయా చెప్పినా, దేవునికి స్తోత్రాలు చెప్పినా, ఏది చెప్పినా సరే ఇది కదులుతూ ఉంటుంది. కాబట్టి భూమి మీద ఈ మట్టి మనుష్యుడు కూడా కదులుతూ ఉన్నాడండి, కదిలిపోతున్నాడు. చిన్న బాధ వచ్చినా, చిన్న కష్టం వచ్చినా, చిన్న వ్యాధి వచ్చినా మనం కదిలిపోతూ ఉన్నాం. మన విశ్వాసం ఏమవుతుందో తెలియటం లేదు. మనం ఉండేది ఎక్కడుంటున్నామో తెలియటం లేదు. మనం ఎవరితో ఉంటున్నామో తెలియటం లేదు. కానీ ఇవన్నీ మర్చిపోయి ఏదైనా చిన్న బాధ కలిగితే, ఏదైనా చిన్న సమస్య వస్తే మనం క్రింది వరుసలాగా కదిలిపోతున్నాం. ఏమవుతుంది మన విశ్వాసం? ఏమవుతుంది మన నమ్మకం? ఏమవుతుంది మన జీవితాల్లో? మనం ఎక్కడ తప్పిపోతున్నాం? ప్రియులారా, ఆలోచించేయండి. కదులుతూ ఉన్నాం. బైబిల్లో కదలకుండా ఉన్న వ్యక్తులు ఉన్నారు, కదిలిపోతున్న వ్యక్తులు ఉన్నారు. ఎవరన్నారు? విశ్వాసిని, దైవజనుణ్ణి, భక్తుణ్ణి, దేవుణ్ణి ఎరిగిన వాడిని, దేవుణ్ణి తెలుసుకున్నవాడిని అన్నటువంటి వారు కూడా కదిలిపోతున్నామన్నారు. భూమి మీద కదిలిపోతున్నారు. స్థిరత్వం ఉండటం లేదు. ఉదాహరణ చూస్తే చాలామంది బైబిల్లో ఉన్నారు. ప్రియులారా, మహాభక్తుడు జకరియా ఎలిషబెత్తుకు పుట్టాడు కుమారుడు. చాలా కాలానికి పుట్టాడు. దేవుని వరం చేత పుట్టాడు. దేవుని రాబోయే మెస్సీను లోకానికి పరిచయం చేయటానికి ప్రభు కంటే ముందు
6 మాసాలు భూమి మీదకి వచ్చాడు, జన్మించాడు. చాలా భక్తిపరుడు. ఆయన గురించి వ్రాయబడిన మాట ఏమిటంటే బైబిల్లో, లోకాసువార్తలో, ప్రియులారా, మరి భూమి మీద పుట్టినటువంటి మనుషులలో ఆయన అంత గొప్పవాడు ఇంకొక వ్యక్తి లేడు, ఇంకొక మనుష్యుడు లేడు. అంత గొప్ప వ్యక్తి ప్రియులారా. ఆయన అద్భుతాలు చేశాడు, చాలా ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడు. దేవుని మార్గాన్ని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. అనేక మందికి బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు. ఆయన దేవుణ్ణి అనేక విధాలుగా వెంబడిస్తున్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు. అనేక మందిని ఆ దేవుని దగ్గరికి నడిపిస్తూ ఉన్నాడు ప్రియులారా. అలాంటి భక్తి కలిగినటువంటి యోహాను, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి యోహాను, అలాంటి భక్తుడు అన్నటువంటి యోహాను కూడా ప్రియులరా, మనం బైబిల్ 7వ అధ్యాయము చదివితే లోకసువార్త, ఆ మనిషి కదిలిపోయాడు ప్రియులరా. ఎందుకంటే 6 మాసాలు అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడు ప్రియులరా. ఇవన్నీ చేస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. 6 మాసాలు తర్వాత మరి యేసు ప్రభు జన్మించాడు. యేసు ప్రభు జన్మించిన తర్వాత యేసు ప్రభు దేవుని బిడ్డారా ఆయన కంటే గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు ప్రియులారా, చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మెస్సియా అనటానికి, రాబోయేవాడు ఈయనే మెస్సియా అని చెప్పటానికి దేవుని బిడ్డారా ఆయన చాలా గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో మరి ప్రజలు దేవుని బిడ్డలారా తన వైపు తిరగాలి, తనను గుర్తించాలి, తాను దేవుడనే నమ్మాలి ప్రియులారా. ఎందుకంటే దేవుని కంటే కూడా చాలా గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు యోహాను. ఆ ప్రజలు ఏమనుకుంటున్నారంటే యూదులు, ఈయనే మనం ఎదురు చూసేటువంటి మెస్సియా, ఈయన కోసమే మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈయనని నమ్మేశారు, ఆయన్ని వెంబడిస్తున్నారు వేల మంది ప్రజలు ప్రియులారా. కాబట్టి ఈయన అన్నాడు, తర్వాత వెనుక వచ్చి ఆయన కాదు నేను అని అంటే ఆయన ఎవరు నమ్మరు. ఎందుకంటే దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని, అద్భుతాన్ని ఈయన చేస్తూ వస్తూ ఉన్నాడు, ప్రజలకు మేలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటప్పుడు ఆయన కాదు నేను దేవుణ్ణి అని చెప్తే దేవుని బిడ్డలారా ఎవరు నమ్ముతారు? నమ్మరు. కానీ ఒక అద్భుతం జరగాలి, ఒక ఆశ్చర్యకరమైన కార్యం జరగాలి ప్రజలు చూస్తూ ఉండగా. ఏమిటి అని అంటే అప్పుడు యోర్దాను నదిలో బాప్తిస్మం ఇస్తూ ఉంటే ఆ తర్వాత ఆ వరుసలో యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన యోహాను దగ్గరికి ఆ బాప్తిస్మానికి వెళితే దేవుని బిడ్డలారా అప్పుడు ఆయన అంటాడు, ప్రభువా నేను నీకివ్వటం ఏంటి? నీ చెప్పులు మోయటానికి కూడా నేను అర్హుడను కాదే అని అంటాడు ప్రియులారా. కాబట్టి ఆయన ఏమంటాడంటే ఎప్పటికీ కానిమ్ము అంటాడు. ఎందుకు అని అన్నాడు అని అంటే ప్రజలు గుర్తించాలి, ప్రజలకు తెలియాలి వచ్చిన మెస్సియా ఈయనే అని. కాబట్టి ప్రజలు గుర్తించాలి. కాబట్టి అప్పుడు ఆయన ఏం చేశాడంటే అద్భుతాలు చేశాడు దేవుని బిడ్డ. అద్భుతాన్ని ఏంటి? ఆయన నీటిలో బాప్తిస్మాన్ని ఆయన ముంచి పైకి లేపేటప్పటికీ ఆకాశము నుండి ఒక పావురం వచ్చి తన మీద రాలి దేవుని బిడ్డలారా అప్పుడు సాక్ష్యం చెప్పింది. వేల మంది ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రియులారా, వేల మంది ప్రజలు కంటికి కనిపిస్తూ ఉంది. కాబట్టి అప్పుడు ప్రజలందరూ ఏమయ్యారంటే దేవుని బిడ్డలారా ఒకసారి అరే రే మనం ఎదురు చూస్తున్నటువంటి రానున్న మెస్సియా ఈయనే అనుకున్నాం మనం, కానీ ఈయన కాదు, ఈయన కంటే గొప్పవాడు ఈయన అని ఆ సాక్ష్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన సాక్ష్యము విని ఆ ప్రజలందరూ కూడా దేవుని బిడ్డలారా యేసు ప్రభుని వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. అంత గొప్పవాడు యోహాను, అంత శక్తి కలిగినటువంటి వాడు. అలాంటి వ్యక్తి దేవుని బిడ్డలారా ఆ ప్రభు బాప్తిస్మం తీసుకున్న తర్వాత తన పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నప్పుడు అద్భుతాలు చేస్తున్నారు. కుంటోడికి కాళ్ళు ఇస్తా ఉన్నాడు, కుంటి చెయ్యి కలిగిన వారిని బాగు చేస్తూ ఉన్నాడు, మోగవాడితే దేవుని బిడ్డలారా మాటలు వచ్చేటట్లు చేస్తూ ఉన్నాడు, వినిపించినటువంటి చెవులు వినబడేటట్టు చేస్తూ ఉన్నాడు, కనబడినటువంటి కళ్ళు కనబడేటట్టు చేస్తూ ఉన్నాడు. అన్ని అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, అన్ని ఆశ్చర్యకరమైన కార్యాలు ఉన్నాయి ప్రియులారా. కాబట్టి ఇన్ని కార్యాలు జరుగుతూ ఉంటే
ఇలాంటి భక్తి కలిగినటువంటి యోహాను, దేవుని బిడ్డలారా, ఆయన ఏమంటున్నాడంటే ఆయన శిష్యులను పిలిచి, మీరు వెళ్ళి మెస్సియా ఈ నీవేనా, లేకపోతే ఇంకెవరి కోసమైనా మేము ఎదురు చూడాలా అని, దేవుని బిడ్డలారా, ఆయన శిష్యులను పంపించినట్లుగా అక్కడ లోకాసువార్తలో మనం చూస్తూ ఉన్నాం. అంటే తన భక్తి ఏమైంది, తన విశ్వాసం ఏమైంది, తన నమ్మకం ఏమైంది, దేవుని బిడ్డలారా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రాబోయేవాడు నీవా కాదా? అద్భుతాలు చూస్తున్నాడు, ఆశ్చర్యకరమైన కార్యాలు చూస్తున్నాడు, అన్నీ చూస్తూనే ఉన్నాడు. అన్ని ప్రజలు చూస్తూ ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. కానీ ఈయన ఏమంటున్నాడంటే, ఇంత గొప్ప భక్తి కలిగినటువంటి ఆయన ప్రియులారా శిష్యులను పంపించి, రాబోయే మెస్సీవు నీవేనా, లేదా మేము ఎవరికైనా ఇంకా ఎదురు చూడాలా అని ఆయన ప్రశ్నించారు. అప్పుడు ప్రభు చెప్తాడు, అధ్యాయం క్రింద భాగములు చదువుతూ ఉంటే, దేవుని బిడ్డలారా, కాబట్టి మీరు వెళ్ళి ఈ సూచనవి జరుగుతున్నవన్నీ చెప్పండి అని అంటాడు ప్రియులారా. కాబట్టి ఈనాడు ఎందుకు చెప్పానంటే, యోహాను చాలా భక్తి కలిగినవాడు. అలాంటి భక్తి కలిగిన వాడు కూడా ప్రియులారా ఆ మెస్సియా విషయంలో ఆయన తప్పిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాడు. వంగిపోయాడంతే, బెండైపోయాడు. మన భక్తులమే, మన విశ్వాసులమే, దేవునిలోనే జీవిస్తూ ఉన్నాం. కానీ ఏమవుతుంది మన విశ్వాసం, ఏమవుతుంది మన భక్తి, ఏమవుతుంది మన స్థిరత్వం, ఏమవుతుంది? ఉండలేకపోతున్నాం. అంటే ఈ క్రింది వరుస ఏ విధముగా కదులుతూ ఉంటుందో అటు ఇటు క్రిందికి పైకి, అలాగే విశ్వాసములు మరి భక్తి అని కలిగినటువంటి మనము కూడా తప్పిపోతున్నాం. దేనికోసం? చిన్న వాటి కోసం. చిన్న సమస్య వస్తే ప్రియులారా, చిన్న సమస్యను కూడా నేను ఓర్చుకోలేకపోతున్నాం, తప్పిపోతున్నాం ప్రియులారా. కాబట్టి ఈనాడు లోకములో మనిషి, దేవుని బిడ్డలారా, కదులుతూ ఉన్నటువంటి వాడు. రెండవదిగా మనం చూస్తే దావీదు కనబడతా ఉన్నాడు ప్రియులారా. దావీదు యెష్షయికి పుట్టిన బిడ్డల్లో చివరివాడు, 8వ వాడు. ఆయన చదువులేదు, విద్య లేదు, ఆయన పామరుడే. కానీ ఆయన చేసే పని ఏంటంటే గొర్రెలను మేపుకుంటూ ఉన్నాడు ప్రియులరా. అలాంటి వ్యక్తి దేవుని గొర్రెలను మేపుకుంటూ తనకు వచ్చినటువంటి ఆ విద్యతో శతారా తీసుకొని దేవుణ్ణి గణపరుస్తూ ఆయన్ను ఆరాధిస్తూ ఉన్నాడు. తనలో ఉన్నటువంటి అంతరంగాన్ని, గుణాన్ని దేవుడు చూచాడు ప్రియులరా. కాబట్టి ఆయనను పిలిచి ఇశ్రాయేలీయులకి రాజుగా అభిషేకించాడు ప్రియులరా. అభిషేకాన్ని పొందిన తర్వాత ఆయన జీవితంలో తప్పిపోయాడు. ఆయన భక్తిలో, విశ్వాసంలో బలహీనుడయ్యాడు ప్రియులారా. కాబట్టి సాయంకాలపు వేళ ఒక మిద్ది మీద ఆయన ఉంటూ ప్రియులారా స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూసి ప్రియులారా తాను తప్పిపోయాడు. తన భక్తిలో, తన విశ్వాసంలో, భక్తిలో తప్పిపోయాడు ప్రియులారా. అలాంటి తరుణంలో నాతాను ప్రవక్తను దేవుడు పంపించి తను ఎట్లా తప్పిపోయాడో, ఎక్కడ తప్పిపోయాడో అని ఒక చిన్న కథ ద్వారా ప్రియులారా ఆయనకి తెలియచేశాడు. ఒక అతనికి చాలా గొర్రెలు ఉన్నాయి, ఒక పేదవాడికి ఒకే గొర్రె ఉంది. కాబట్టి ఆ ఒక్క గొర్రె చక్కగా అల్లారు బుద్ధిగా పెంచుకుంటూ ఉన్నాడు. తర్వాత ఒక బాటసారి వచ్చి, అయ్యా నాకు ఒక గొర్రె కావాలి, దానం చేయండి అని అంటే ప్రియులరా ఒక గొర్రెవాడు ప్రేమతో పెంచుకున్నటువంటి ఆ గొర్రెను ఆయన ఏం చేశాడంటే 100 గొర్రెలు ఉన్నవాడు ఇవ్వకుండా ఆ ఒక్క గొర్రె ఉన్న ఆయన దగ్గరికి పంపించి ఆ గొర్రెను ఇప్పించాడు ప్రియులరా. కాబట్టి ఈ కథ ద్వారా ఆయన తెలుసుకుంది ఎవరి అయ్యా ఎట్లా జరిగింది. కాబట్టి నీవు రాజు, కాబట్టి నీవైతే ఏం చేస్తావనంటే ఒక్క గొర్రెకు 4 గొర్రెలు ఇవ్వాలి అని చెప్పి ఆయన తీర్పు చెప్పాడు. ఆ వ్యక్తి ఎవరో కాదయ్యా, నీవే అని చెప్పిన అప్పుడు తాను తెలుసుకున్నాడు, అయ్యో దేవునిలో ఉంటున్నాను, దేవుడు నన్ను అభిషేకించాడు, దేవుడు రాజుగా చేశాడు, దేవునిలో జీవిస్తున్నాను, దేవునిలో పెరుగుతూ ఉన్నాను. అలాంటి సమయంలో నేను తప్పిపోయానా, నేను పాపం చేశానా అని నాతాను ప్రవక్త చెప్పిన తర్వాత అప్పుడు తన జీవితాన్ని మార్చుకున్నాడు. అప్పుడే 51వ కీర్తనలో ఆయన పశ్చాత్తాపడుతూ దేవుని బిడ్డలారా ఆయన చక్కటి మాటలు వ్రాస్తూ ఉన్నాడు ప్రియులారా. నేను నా తల్లి గర్భంలో పాపములో పుట్టాను, పాపములో పెరిగాను, పాపములో జీవించాను, పాపములోనే నా జీవితం
దేవుని బిడ్డారా నశించిపోతుంది, నాశనం అయిపోతుంది అని అప్పుడు పశ్చాత్తాపడి ఆయన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ప్రియులారా ఆ దేవుడు హిమము కంటే కూడా తెల్లగా కడిగి ఆ పవిత్రతలోనికి ఆయన తీసుకుని వచ్చాడు ప్రియులారా. కాబట్టి ఈనాడు మనం ఆలోచన చేస్తే ఎంత భక్తి కలిగినటువంటి దావీదు, ఎంత భక్తి కలిగినటువంటి యోహాను దేవుని బిడ్డలారా ఈ భూమి మీద దేవునిలో జీవిస్తూ దేవుని బిడ్డలారా వారు చిన్న చిన్నవి చూసి ఆశించి తప్పిపోయారు దేవుని నుండి. కాబట్టి వీరు దేనికి గుర్తుగా ఉంటున్నారంటే ఈ క్రింది వరుసకు సంబంధించిన బిడ్డలుగా ఉంటూ ఉన్నారు. మనం కూడా అంతే ప్రియులారా. బైబిల్ చెప్తున్నాం, పాటలు పాడుతున్నాం, అన్నీ దేవుని కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం. కానీ కొన్ని సమయాలలో ప్రియులారా మన జీవితంలో మనం స్థిరంగా ఉండలేకపోతున్నాం, విశ్వాసములో బలంగా ఉండలేకపోతున్నాం ప్రియులారా. మన విశ్వాసములో పడిపోతున్నాం. కాబట్టి ఎక్కడ పడ్డామో తెలుసుకొని మరలా తిరిగి లేచి దావీదులాగా దేవుని బిడ్డలారా మనం దేవుని దగ్గరకు రాగలిగితే ప్రియులారా అప్పుడు మనం క్రింది వరుసకు సంబంధించి ఉన్నాం. అంటే కదిలిపోం. బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఎరుకలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని వచ్చినా ప్రియులారా కదలకుండా స్థిరంగా ఉంటాం ప్రియులారా. కాబట్టి రెండవ వ్యక్తి ఎవరు అనంటే దేవుని బిడ్డలారా మనం చూస్తున్నాం కథలనేటి వ్యక్తి అనగా పై వరుసకు సంబంధించినటువంటి వ్యక్తి ప్రియులారా. బైబిల్లో చూస్తున్నాం భక్తుడైన యోబు. బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, తన 10 మంది బిడ్డలను పోగొట్టుకున్నాడు, చనిపోయారు ప్రియులారా. గొర్రెలు పోని, ఒంటెలు పోని, ఎద్దులు పోని ప్రియులారా, గాడిదలు పోని, అన్ని పోని, ఆస్తంతా పోయింది ప్రియులారా, అన్ని పోయి. భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది, స్నేహితులు వదిలిపెట్టి వెళ్ళిపోయారు ప్రియులారా. తర్వాత ఆయనకి భయంకరమైన వ్యాధి వచ్చింది ప్రియులారా. కాబట్టి ఎంత బాధలో కూడా దేవుని పట్ల ఉన్నటువంటి ఆ విశ్వాసం, ఆ నమ్మకం వదిలిపెట్టలా. భార్యని కూడా అంటున్నాడు, ఏమమ్మా నువ్వు మూర్ఖురాలు మాట్లాడుతున్నావేంటి? దేవుని ద్వారా మేలు మనం పొందాలా? కీడో వస్తే అనుభవించకూడదా అని భార్యని కూడా గద్దించాడు. వదిలిపెట్టి వెళ్ళిపోయింది, నాకు అవసరం లేదు అని. అలాంటి కథలనేటువంటి వ్యక్తి, ఎన్ని బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా కథలని వ్యక్తి ఎవరంటే దేవుని బిడ్డలారా యోబు భక్తుడు. అది విశ్వాసం, అది నమ్మకం, అది దేవునిలో ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ విశ్వాసంలో ఆ బలహీనత, ఆ బలాన్ని పొందినటువంటి వ్యక్తి ఎవరైనా యోబు. ఆ బలము పొందినటువంటి యోబు దేవుని బిడ్డలారా తన విశ్వాసాన్ని చూసి దేవుడు మరలా తిరిగి ఆ పోగొట్టుకున్నవన్నీ కూడా బైబిల్లో మనం చూస్తున్నాం 2 రెట్లు ఇచ్చాడంటే ఒక బిడ్డల విషయంలో తప్ప. అన్నీ 2 రెట్లు అధికమైనటువంటి ఆ గొప్ప ఆధిక్యత దేవుడు తన కలుగు చేశాడు. ఎంత గొప్ప దేవుడు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో దేవునిలో జీవిస్తున్నప్పుడు అధికమైనటువంటి సంతోషం, ఆనందం పొందాలి అని అంటే దేవుని బిడ్డలారా తప్పకుండా భక్తుడు యోబులాగా జీవించాలి ప్రియులారా. స్థిరంగా ఉండాలి, మనం కదలకూడదు. ఎన్ని బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా కదలకూడదు, స్థిరంగా ఉండాలి. అప్పుడు మనం దేవుని బిడ్డలారా ఈ పలు వరుసకు సంబంధించి జీవిస్తాం ప్రియులారా. కాబట్టి ఆ పై వరుసకు సంబంధించి ఉండాలి అని నేను తెలియచేస్తున్నాను. రెండవ అంశం ఏమిటనంటే కత్తెర. నీ పలు వరుస కత్తెర వేయబడింది. కత్తెర మనందరికీ తెలుసు కదా. ఏంటి దాని గుణం? కత్తెరకి ఉన్న గుణం ఏంటి చెప్పండి? ఒక వస్తువును 2 భాగాలు చేయటానికి ఉపయోగపడుతుంది కత్తెర. కాబట్టి ఒక వస్తువు 2గా చేయాలంటే కత్తెరను ఉపయోగిస్తాం, కట్ చేస్తాం దేవుని బిడ్డలారా. కాబట్టి ఈనాడు మనం ఆలోచన చేస్తే బైబిల్లో 2 కత్తులు ఉన్నాయి. లోక సువార్త 22వ అధ్యాయం చదివితే ఉంది దేవుని బిడ్డలారా 2 కత్తులు ఉన్నాయి.
2 కత్తులు ఉన్నాయి ప్రియులరా. కాబట్టి ఒక దినాన కత్తిని ఉపయోగించాడు. యేసు ప్రభును పట్టుకున్నారు, శిలువ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఆయన్ని ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నారు, చంపటానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి శిష్యులు పక్కనే ఉన్నారు. ఆ కత్తులు గుదిలి తీసుకుని తన మీదకి వచ్చారు శత్రు సమూహం. కాబట్టి వారందరూ దేవుని బిడ్డారా చూచి పేతురు ఏం చేశాడంటే, అరే ప్రభుని ఈ విధముగా మరి కత్తులు గుదీలు తీసుకుని వచ్చారు, ఆయన చంపేస్తారని ఆయన పేతురు దుడుకుతనం చేత ఏం చేశాడంటే తన వరలో ఉన్న కత్తిని తీసుకుని మలుకు అనేటువంటి ఒక వ్యక్తి చెవిని కట్ చేశాడు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి అవయవం ఒకటి తెగి కింద పడిపోయింది ప్రియులారా. కాబట్టి ఆ కింద పడినటువంటి ఆ చెవిని తీసుకొని మరలా తిరిగి యథాస్థానంలో పెట్టి పేతురుతో అంటాడు, పేతురు ఇప్పుడు కత్తికి ఇది సమయం కాదయ్యా, ఇప్పుడు కావాల్సింది కత్తి కాదయ్యా. ఎందుకంటే మనం భయంకరమైన బాధల్లో ఉన్నాం, శ్రమల్లో కష్టాల్లో ఉన్నాం. కాబట్టి శత్రువులు మన ఎదుట ఉన్నారు. కాబట్టి మనం ఏదైనా వారు చేయగలరు, వారి చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి. కాబట్టి దుమ్మిగా వచ్చారు, దుమ్మిగా వచ్చి మన మీద పడి వారు ఏదైనా చేయొచ్చు. కాబట్టి ఎందుకయ్యా నీవు తొందరపడ్డావు పేతురు, నీ కత్తి నీ వరలో పెట్టు అని చెప్పి ఆయన అంటాడు, ఇప్పుడు కావాల్సింది కత్తి కాదయ్యా, కత్తి కంటే కరుణ చాలా గొప్పది అని అంటాడు. హల్లెలూయా. కాబట్టి ఈనాడు జాలి, దయ, కనికరము దేవుని బిడ్డలారా ఏ వ్యక్తి కలిగి ఉంటాడో ఆ జాలి కలిగినటువంటి వ్యక్తి పట్ల, దయ కనికరాలు కలిగినటువంటి వ్యక్తి పట్ల, విశ్వాసంలో స్థిరంగా ఉన్నటువంటి వ్యక్తి పట్ల దేవుని బిడ్డలారా ఆ దేవుని ప్రేమ నిలిచి ఉంటుంది ప్రియులారా. ఆ మనిషి దేవుని చేత ఆస్వాదించబడతాడు ప్రియులారా. కాబట్టి ఆ విధముగా ఒక గొప్ప పాఠాన్ని ఆయన ప్రభు ఆ శ్రమలో, బాధలో, కష్టాల్లో కూడా మనకు నేర్పించాడు ప్రియులారా, నేర్పించాడు. కాబట్టి కత్తి 2 భాగాలు చేయటానికి ఉపయోగపడుతుంది. ఎక్కడుంది ఈ కత్తి? ఎక్కడుంది చెప్పండి, ఎక్కడుంది కత్తిర? బైబిలే కత్తిర, బైబిలే కత్తిర. కత్తిరికి 2 భాగాలు ఉన్నాయి కదండి, 2 భాగాలు కలిస్తేనే కత్తిరి కదా. బైబిల్ ఎక్కడుంది కత్తిర అని అంటే నేను చెప్తున్నాను, బైబిల్ 2 భాగాలు ఉంది. ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. ఈ 2 భాగాలు కలిపితే దేవుని బిడ్డలారా బైబిలు, పూర్తి బైబిలు, సంపూర్ణమైన బైబిలు. కాబట్టి ఒకటి పాత నిబంధన, ఒకటి కొత్త నిబంధన, ఈ 2 కత్తులు కలిపితే బైబిలు అయింది ప్రియుల. కాబట్టి ఈ కత్తిర ఏ వస్తువును 2 భాగాలు చేయటానికి ఉపయోగపడుతూ ఉందో అదే విధముగా దేవుని బిడ్డలారా ఎవరైతే బైబిల్ను చదువుతారో, ఎవరైతే బైబిల్ను అంగీకరిస్తారో, ఎవరైతే బైబిల్ను పట్టుకొని దేవుని బిడ్డల ప్రకటన చేస్తారో, ఈ బైబిల్ను హృదయమనే పలక మీద రాసుకుంటారో దేవుని బిడ్డలారా వారి జీవితంలో దేవుని బిడ్డలారా వారికి అంటి ఉంది చూడు, ఏంటది? జన్మ కర్మ పాపాలున్నాయి చూడు. ఈ 2 పాపాలు మనిషిని పట్టి బంధిస్తూ ఉంటే, ఇబ్బంది పాలు చేస్తూ ఉంటే, కష్టాల పాలు చేస్తూ ఉంటే, ఈ బైబిల్ ఎప్పుడైతే ఒక మనిషి హృదయంలో వ్రాయబడి ఉంటుందో ఆ బైబిల్ని అంగీకరిస్తామో దేవుని బిడ్డల ఈ బైబిల్ అనే కత్తిర మనలో ఉన్నటువంటి పాపాన్ని కట్ చేస్తుంది. దేవుని స్తోత్రం చెబుతారా? ఏంటో ఆలోచన చేస్తున్నారనుకుంటా, ఏం మాటలు రావటం లేదు. హల్లెలూయా దేవుని బిడ్డ. కాబట్టి బైబిల్ ఒక కత్తిర, కత్తి. పౌలు అంటాడు కదా ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుని బిడ్డారా. కాబట్టి ఈ కత్తిర అనేది మన జీవితంలో ఉంటే, దానిని మనం అంగీకరిస్తే, దాని ప్రకారం మనం జీవించగలిగితే మనల్ని అంటుకొని ఉన్న చూడు ఏంటది? పాపము, దోషము, అపరాధాలు, మోసాలు, అక్రమాలు, అన్యాయాలు, ఇవన్నీ దేవుని బిడ్డలారా ఏం చేస్తుందంటే ఈ బైబిల్ అనే కత్తిర కట్ చేస్తుంది, అంటే మన నుండి వేరు చేస్తుంది. మరి బైబిల్ నమ్మేవా? బైబిల్ని నమ్మి దేవుని బిడ్డలారా నీ జీవితంలో ఆహ్వానించావా? బైబిల్ దేవుని బిడ్డలారా ఎంత విలువైందో మనం తెలుసుకొని ఆ బైబిల్ ప్రకారంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి బైబిల్ ఒక కత్తెర, ఆ మనిషి జీవితాన్ని అంటుకొని ఉన్న పాపాన్ని దేవుని బిడ్డలారా ఆ బైబిల్ను మన జీవితంలోని తీసుకున్నప్పుడు అది కట్ చేసి బయట పారేస్తుంది. అప్పుడే మనకు నెమ్మది కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, దీవెనలు అధికమైనటువంటి మేలులు అప్పుడు కలుగుతాయి దేవుని బిడ్డలారా. కాబట్టి యవన బిడ్డలు చాలామంది ఉన్నారు. కాబట్టి యవన ప్రాయంలోనే మనం మంచిగా జీవించాలి. బైబిల్లో యవనస్తుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? ఐతక్కు. అపొస్తల కార్యం చూస్తే ఐతక్కు ఉన్నాడు. ఐతక్కు అంటే అర్థం ఏంటంటే అదృష్టవంతుడు అని.
కాబట్టి తల్లిదండ్రులు బిడ్డ పుడితే నాకు బిడ్డ పుట్టాడు, మగ బిడ్డ పుట్టాడు, ఎంత ప్రేమతో వారు ఆ పేరు పెట్టారు ప్రియులారా. అలాంటి వ్యక్తి యవన ప్రాయంలో ఒక దినాన పౌలు వెళ్ళి సువార్త చెప్తుంటే ప్రజలందరూ కూడా ఆ సువార్త వినటానికి మేడపైకి వెళ్ళారు, వింటున్నారు. ఆ వారితో పాటు ఈయన కూడా వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు హాలంతా నిండిపోయింది, ప్రజలు కిక్కిరిసి ఉన్నారు, ఎక్కడ కూర్చుంటానికి కూడా స్థలం లేదు. ఆయన వచ్చి దేవుని బిడ్డలారా స్థలం లేకపోయేటప్పటికి ఏం చేశాడు, కిటికీ ఎక్కి కిటికీలో కూర్చున్నాడంట. కిటికీ ఎక్కి కిటికీలో కూర్చుని వింటూ ఉంటే దేవుని బిడ్డలారా ఆ వింటూ నిద్రలోనికి వెళ్ళాడు. అక్కడ నుండి జారి కింద పడ్డాడు, చనిపోయాడు. దేవుని బిడ్డలారా ఈనాడు ఆ జీవితాన్ని ఒకసారి మనం ఆలోచించేస్తే ఆయనకి విశ్వాసం ఉంది, కానీ క్రమం లేదు, ఒక పద్ధతి లేదు, మాట వినే తత్వం లేదు, క్రమమైన జీవితం లేదు. ఒకవేళ ఆయన ఆ విధముగా కూర్చున్న వారిని అడిగితే, అమ్మా నేను స్వార్థ వినటానికి వచ్చాను కాబట్టి కూర్చోటానికి ఖాళీ అంటే ఎవరైనా జరిగి అయ్యా కూర్చో అని అంటారు. లేదా అక్కడ కూర్చుంటే అరే పెడతావరా నువ్వు కింద కూర్చో అని ఎంతమంది పెద్దవారు చెప్పుండొచ్చు అంటాం, చెప్పేమంటారు, కానీ వినాల. మాట వినే విధానం లేదు, ఆయనకి విధేయత లేదు దేవుని బిడ్డలారా. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని మాటలకు విధేయులం అవుతామో అప్పుడే దేవుని బిడ్డలారా మనకు క్రమం వస్తుంది. ఆ క్రమాన్ని మనం పాటించి ఆ విధంగా వెళితే ఈ భూమి మీద దేవుని బిడ్డ ఎన్ని అవంతరాలు ఇచ్చినా కదలకుండా స్థిరంగా ఉంటాం. కాబట్టి అలాంటి స్థిరమైనటువంటి మనస్సు, స్థిరమైనటువంటి జీవితం, స్థిరమైనటువంటి బ్రతుకులు దేవుడు మనందరికీ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన దైవజనులకి వందనాలు తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నా. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్.